వినాయకుడిని ఇంట్లో లేదా ఆఫీస్లో పెడుతున్నప్పుడు ఈ 10 విషయాలను అస్సలు మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక ఈ వీడియోలోకి వెళ్దామా. మరి తన భక్తులు ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలతో మంచి భవిష్యత్తును కలిగి ఉండాలని, సంతోషం, ఆనందం మరియు విజయాలకు ప్రతీకగా నిలిచే వినాయకుడు కొన్ని వేల సంవత్సరాల నుండే మనల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి మనం ధైర్యం కోల్పోకుండా విజయం సాధించేలా నడిపిస్తారు. ఇందు మూలంగానే జీవితంలో ఏ పనిని లేదా ఏ కొత్త విషయాన్ని మొదలు పెట్టాలన్నా ముందుగా అయితే మనం విఘ్నేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం. ఆ విఘ్నేశ్వర స్వామిని చాలా మంది భక్తులు తమ ఇళ్లలో పెట్టుకుంటారు. కాకపోతే చాలామందికి ఇంట్లో ఏ ప్రదేశాల్లో ఎలాంటి గణేశుడికి విగ్రహాన్ని పెడితే ధనంతో పాటు ఆనందం, విజయం ప్రాప్తిస్తాయి అనే విషయాలు పెద్దగా తెలియవు. మీకు గనక ఏ ప్రదేశాల్లో విఘ్నేశ్వరుని విగ్రహం పెట్టాలని తెలియకపోతే వాస్తు ఆధారంగా క్రింద చెప్పబడిన సూచనలను తప్పక పాటించి ఆయా ప్రదేశాల్లో విగ్రహాన్ని పెట్టి సకల సౌభాగ్యాలను మీ వశం చేసుకోండి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామా. మరి నెంబర్ 1, ఎవరైతే ఆనందాన్ని, శాంతిని మరియు సిరి సంపదలను కోరుకుంటారో అలాంటి వ్యక్తులు తెల్ల వినాయకుడిని ఇంటికి తెచ్చుకోవాలి. తెల్ల వినాయకుడి చిత్రాన్ని తప్పక ఇంట్లో పెట్టుకోవాలి. నెంబర్ 2, ఎవరైతే స్వీయ అభివృద్ధి కోరుకుంటారో అటువంటి వ్యక్తులు సింధూర వర్ణము వినాయకుడిని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు పూజించాలి. నెంబర్ 3, ఇంట్లో పూజించుకోవడానికి కూర్చొని ఉన్న వినాయకుడిని తెచ్చుకుంటే చాలా మంచిది. కూర్చున్న వినాయకుడిని మన ఇంట్లో పెట్టుకోవడం ద్వారా అదృష్టం మరియు విజయాలు మన జీవితంలో తిష్ట వేస్తాయి. నెంబర్ 4, కూర్చొని ఉన్న వినాయకుడి తొండం ఎడమవైపు వంగి ఉన్న విగ్రహాన్ని ఇంట్లోనే పెట్టుకోవాలి. ఏ గణేశుడి విగ్రహానికైతే తొండం కుడివైపుకు వంగి ఉంటుందో ఆ విగ్రహం పెట్టుకుంటే వినాయకుడి అనుగ్రహం పొందడం కష్టమవుతుంది. నెంబర్ 5, మీరు కనుక విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని పనిచేస్తున్న దగ్గర పెట్టుకోదలిస్తే మాత్రం నిలుచొని ఉన్న విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోవాలనే విషయాన్ని మర్చిపోకండి. ఇలా పెట్టుకోవడం ద్వారా మీరు చేస్తున్న పనికి శ్రద్ధతో పాటు శక్తి, ఉత్సాహం తోడవుతాయి. నెంబర్ 6, ఎలుకతో పాటు ఉండ్రాళ్ళు కలిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే పెట్టుకోండి. అది మీకెంతో పవిత్రతను చేకూరుస్తుంది. నెంబర్ 7, మీ పూజ గదిలో వినాయక స్వామి విగ్రహాన్ని ఒకటి మాత్రమే పెట్టుకోండి. ఒకటి కంటే ఎక్కువ కనుక పెట్టుకున్నట్లయితే విఘ్నేశ్వరుడు భార్యలు రిద్ధి సిద్ధి నిరుత్సాహపడతారు. గణేశునికి గరికను సమర్పించడం మాత్రం భక్తులు మర్చిపోకూడదు. గరికను సమర్పించిన తర్వాత భక్తులు ఈ గణపతి మంత్రాన్ని తప్పక పఠించాలి. అదే మంత్రం? ఓం గం గణపతయే నమః. నెంబర్ 9, స్వస్తిక్ చిహ్నం వినాయక స్వామిదని చాలామంది నమ్ముతారు. అందుచేత ఎవరైతే వాస్తు దోషంతో బాధపడుతుంటారో అటువంటి వ్యక్తులు ఇంట్లో స్వస్తిక్ చిహ్నాన్ని పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది. నెంబర్ 10, ఈ అద్భుతమైన మంత్రాన్ని పఠిస్తే ఆనందం ఖచ్చితంగా కలుగుతుంది. ఓం నమః శివాయ శివ శివ శివ. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీ హనుమతే నమః. జై జై బజరంగబలి. ఓం
గం గణపతయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయే. ఓం గురు. ఓం గురు. ఓం శ్రీ దుర్గాయ నమః. ఓం శ్రీ శనిదేవాయ నమః. ఓం శ్రీ శనైశ్చరాయ నమః. ఓం శ్రీ సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.